బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. కాసర్ల శ్యామ్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పాట విషయంలో అత్యధికంగా వినిపిస్తున్న రచయిత పేరు. సో ఆయా షేర్ తర్వాత కాసర్ల శ్యామ్ గారి రేంజ్ ఎక్కడి వరకు ఉందో మనందరికీ తెలుసు. అయితే ఈరోజు మనం కాసర్ల శ్యామ్ గారి ఇంట్లో ఉన్నాము. వారికి సంబంధించిన అవార్డులు ఇక్కడ మనందరికీ కూడా డిస్ప్లే చేస్తున్నాయి. సో ఒక్కసారి కాసర్ల శ్యామ్ గారు అంటే ఒక రచయితకి అవార్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ అవార్డ్స్ కోసమే, ఆ చప్పట్ల కోసమే ఏ రచయిత అయినా జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. సో ఈరోజు వారు ఇంటి నిండా వాటిని చాలా నీట్‌గా అమర్చుకోనున్నారు. సో ఒక్కో అవార్డ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా వారి ఇంట్లోకి ఎంటర్ అవ్వంగానే ఈ పోస్టర్ మనం చూసుకుంటే ఇట్లా ఫస్ట్ రావడం ఇంటికి గుమ్మానికి ఎదురుగా మనకి వేటూరి సుందరరామూర్తి గారికి సంబంధించిన విగ్రహం అలా కనిపిస్తూ ఉంటుంది. రోజు ఆయన ఇంట్లోకి వచ్చే ముందు, వెళ్ళే ముందు వేటూరి గారిని అంతా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారని చెప్పి మనకి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో కాస్త ముందుకొస్తే ఇక్కడ గామా అవార్డ్స్‌కి సంబంధించిన అవార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేసి పెట్టుకున్నారన్నమాట పైన. కింద మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్‌ని ఆయన చాలా ముచ్చటగా ముందుగా పెట్టుకోనున్నారు. సో ఇక్కడ మిగతా అవార్డ్స్ కూడా ఇక్కడున్నాయి. కాస్త ముందుగా వస్తే సో ఇటువైపు చూసుకుంటే ఈ ర్యాక్ కూడా మొత్తం అవార్డ్స్‌తో నింపేశారాయన. ఒకటా రెండా ఆయన అత్యద్భుతమైన పాటలు కొన్ని వందల పాటలు రాశారు. కాబట్టి ఇన్ని అవార్డ్స్ ఉండడం నాకైతే పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు. ముందుగా మనకి ఫస్ట్ 'బలగం' సినిమా కనిపిస్తుంది. కాసర్ల శ్యామ్ గారంటే ముందుగా మనకు గుర్తొచ్చే సినిమా 'బలగమే'. సో కాబట్టి ఆయన ముందుగా 'బలగం' మాత్రం ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. దీన్ని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయనకి బహుమానంగా ఇచ్చింది. ఎందుకంటే తెలుగు పల్లెల సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలను కళ్ళకు కట్టి చూపించిన 'బలగం' సినిమాలో భాగస్వాములైన మీకు హృదయపూర్వక అభినందనలు. సో చాలా నీట్‌గా అవార్డు మీద రాసుంది. పక్కనే అంటే ఏ సినిమాకి సంబంధించిన ఏ సినిమా వ్యక్తి ఇంటికెళ్ళినా సరే ఎన్టీఆర్ గారి ఫోటో గాని, ఆయనకి సంబంధించిన విగ్రహం గాని లేకుండా వాళ్ళ షీల్డ్స్ పెట్టుకునే ప్లేస్ గాని ఏది కూడా పరిపూర్ణం అవ్వదు. సో శ్యామ్ గారి ఇంట్లో కూడా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఆ కృష్ణుడి రూపంలో ఉన్న ఆ విగ్రహం అక్కడ పెట్టుకోనున్నారు. సో తర్వాత దాశరథి గారికి సంబంధించిన జయంతి సందర్భంగా అవార్డు ఇచ్చింది. సో అది ఇక్కడ పెట్టుకోనున్నారు. అండ్ ఇక్కడ కూడా మనం బలగం చూడొచ్చు. అండ్ కాసర్ల శ్యామ్ గారి కెరీర్‌లో మాస్ హిట్స్ అయిన 2 సినిమాలు పక్కపక్కనే ఉన్నాయి. 'దసరా' ఒకటి, 'అల వైకుంఠపురంలో' ఒకటి. ఈ 2 సినిమాలకు సంబంధించిన షీల్డ్స్ ఇక్కడ పెట్టుకున్నారు ఆయన. అండ్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అవార్డు. లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చిన అవార్డు ఇది. సో అండ్ 'బస్ స్టాప్' చాలా మందికి 'బస్ స్టాప్' సినిమాకి కాసర్ల శ్యామ్ గారు రాశారని తెలీదు. ఆయన తొలినాళ్ళలో ఈ రోజుల్లో 'బస్ స్టాప్' ఇలాంటి చాలా సినిమాలకు పనిచేశారు. అండ్ ఆయన తొలినాళ్ళలో పనిచేసిన మరో సినిమానే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. దీంట్లో అద్భుతమైన ఒక డ్యూయెట్ ఉంటది. దానికి గాను ఆయనకి ఈ షీల్డ్ అందించారు. సో ఈ రోజుల్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఇక్కడే ఉంది మారుతి గారికి సంబంధించింది. మారుతి గారు తొలినాళ్ళలో కాసర్ల శ్యామ్ గారిని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో అందుకని ఆయన చాలా ఇష్టంగా మారుతి గారి సినిమాలకు సంబంధించిన షీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కాకతీయుల కళల జాతర, ఓరగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, చైతన్య కళావేదిక నుంచి వచ్చిన అవార్డు ఇది. సో ఆయన వరంగల్‌కు చెందిన మనిషి కాబట్టి, ఆ నేపథ్యం నుంచి వచ్చిన మనిషి కాబట్టి దీనికి సంబంధించిన అవార్డుని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి రచయితకైనా సరే, తెలుగు సినిమా రచయిత అయినా సరే, సినిమా రచయిత కాకపోయినా సరే, ఎవరైనా సరే పెన్ను పెట్టి ఒక అక్షరం రాస్తున్నారంటే ఆ సరస్వతీదేవి కటాక్షం అబ్బితేనే ఆ అక్షరం అబ్బుతుంది. సో అందుకు గాను ఆయన మొదటగా సరస్వతీదేవిని మధ్యలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేస్తున్నారు. ఆ తల్లిని ఆరాధిస్తున్నారు, పూజ చేసుకుంటున్నారు, సాధన చేస్తున్నాడు. అందుకే ఆ తల్లి కటాక్షం ఉంది కాబట్టే ఆయన పెన్ను నుంచి అత్యద్భుతమైన పదాలు, పాటలు అలా జాలువారుతూ వస్తున్నాయి. సో ఇంక ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చైతన్య కళా సమాఖ్య వాళ్ళు ఇచ్చిన మరో అవార్డు ఉంది. అండ్ ఇక్కడ గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన ఒక షీల్డ్ పెట్టుకోనున్నారు. అండ్ అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన చాలా మహాసభలకు అటెండ్ అయ్యారు. సో దానికి సంబంధించిన షీల్డ్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ మొత్తం ప్రయాణం చూసుకుంటుంటే మనకి కాసర్ల శ్యామ్ గారు చేసిన సినీ ప్రయాణం మొత్తం ఈ షీల్డ్స్ చూస్తుంటే మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటుంది. ప్రేమ కథా చిత్రం ఇది కూడా మారుతి గారి సినిమా. మనం ఇందాకే చెప్పుకున్నాం. మారుతి గారు
తొలినాడులో కాసల శ్యామ్ గారిని బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి సినిమా ఇక్కడ ఆయన షీల్డ్ దాచిపెట్టుకున్నారు. సో ఇప్పుడు దాకా మనం ఇక్కడున్న అవార్డులన్నీ చూసాము. ఏ ఏ సినిమాలకి ఏ అవార్డు వచ్చిందో మొత్తం చెప్పుకున్నాము. అయితే కాసర్ల శ్యామ్ గారు అనగానే మనలో చాలా మందికి ముందుగా ఆయనకు బలగం సినిమాకి వచ్చిన జాతీయ అవార్డు గుర్తుకొస్తుంది. తెలుగు సినిమా సాహిత్య కవులకి ఇప్పటిదాకా 5 మందికి మాత్రమే ఆ జాతీయ అవార్డు వచ్చింది. శ్రీశ్రీ గారికి, ఆ తరువాత వేటూరి గారికి, ఆ తర్వాత శుద్ధాల అశోక్ తేజ్ గారికి, ఆ తర్వాత చంద్రబోస్ గారికి, ఫిఫ్త్ పర్సన్ కాసల శ్యామ్. వీళ్ళ 5గురికి మాత్రమే జాతీయ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు ఎంత ప్రత్యేకమైందో మీకు ఇంత విడిగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఆ అవార్డు చూడాలని అందరికీ ఉంటుంది కదా. సో దాన్ని మాత్రం కాసల శ్యామ్ గారు తన చేతుల మీదుగా తనే మనకు చూపిస్తారో చూద్దాం. ఏ రచయిత అయినా సరే పెన్ను బట్టి ఒక అక్షరం రాస్తున్నారంటే డబ్బు కోసం కాదు, ఆస్తులు సంపాదించాలని కాదు, ఇలాంటి 4 అవార్డులు కావాలని, నలుగురు ప్రజలు కొట్టే చప్పట్లు కావాలని, అవే వాళ్ళకి కడుపు నింపుతాయి. సో ఈరోజు కాసల శ్యామ్ గారు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్. సో వారికి సంబంధించిన ఈ అవార్డ్స్ మీకు అందరికీ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.